सर सर నా వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటి కంటికి రెప్పలా సంరక్షిస్తాను. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ హరితాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జిల్లాలో తీసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యంగా నేను క్యాంపెయిన్ ఒకటి వీడియోస్ పోస్ట్ చేస్తూ అంటే మనం ఎవరో ఏం చేస్తున్నాము, మన లక్ష్యం ఏంటి, మనం ఆ లక్ష్యం చేరుకోవడానికి ఏం చేస్తాము, వాట్ ఈస్ అవర్ యాక్షన్ ప్లాన్ అని చూసుకుంటూ మిగతా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పి ఒక ప్రశ్నిస్తూ ఒక వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం. ఇదే కాకుండా హర్ ఘర్ తిరంగా అని చెప్పి 3 రంగుల మన నేషనల్ ఫ్లాగ్ని అన్ని ఇళ్లలో అలాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మన గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా హాయిస్ట్ చేయడము. అలాగే ఇల్యూమినేషన్ ఈ 3 రంగులు లైటింగ్స్ పెడుతూ కూడా మన గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటి మీద ఇల్యూమినేషన్ చేసుకోవడము. ఇదే తరం కాకుండా సైకిల్ ర్యాలీ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇవాళ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ అంటే 14th ఆగస్ట్ ప్లాంటేషన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మన జిల్లాలో ముఖ్యంగా 6% మాత్రమే ఫారెస్ట్ కవర్ ఉంది. సో ఇంకొక 40 నుంచి 45 లక్షల మొక్కలు ఈ సంవత్సరం నాటి 1% పెంచాలని చెప్పి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా ప్రతి యువత ఈ దేశానికి ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే యువత అంతా కూడా మాకేమి లాభం అనే ఆలోచన కాకుండా మన వంతు ప్రయత్నం ఏం చేస్తే ఈ